గురుభ్యో నమ. ఈరోజు మనం సూర్యుడు మిథునంలో గోచరిస్తుంది కదా, దాని గురించి తెలుసుకుందామండి. 15 జూన్ 2025కు మిథున సంక్రమణం జరిగిందండి. ఈ మార్పులో సూర్యుడు వృషభం నుండి మిథునంలోకి ప్రవేశించాడు. ఇప్పుడు ఈ గ్రహం 17 జూలై ఉదయం సుమారు 4 గంటల వరకు మిథునంలో ఉంటుంది. తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. ఈ రాశి మార్పు ప్రభావం అన్ని 12 రాశులపై ఉంటుంది. సూర్యదోషాన్ని శాంతింపజేయడానికి ప్రతిరోజు ఉదయం సూర్యదేవునికి జలం అర్పించడం చాలా శుభంగా పరిగణించబడుతుంది. అలాగే ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని నియమితంగా జపించడం వల్ల కుండలిలో దోషాలు శాంతించబడతాయి. ఈ రాశి మార్పుపై మీ రాశిపై ఎలాంటి ప్రభావం తెలుసుకుందాం. మీ రాశి కనుక మేషం అయితే కుటుంబ సుఖ సౌకర్యాలలో పెరుగుదల ఉంటుంది. సమాజంలో గౌరవం, మాన్యత లభిస్తుంది మరియు ఆర్థిక లాభాలకు అవకాశం ఏర్పడుతుంది. మునుపు చేసిన కష్టాల ఫలితాలు ఇప్పుడు లభించవచ్చు. వృషభం, సూర్యుడు ఈ రాశి నుండి వెళ్ళడం వల్ల అదృష్టం వైపు తిరగడానికి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఏదైనా ముఖ్యమైన ప్రాజెక్టు పూర్తవుతుంది. మిథునం, సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించడం వల్ల ఆగిపోయిన పనులలో ప్రగతి ఉంటుంది. చాలా కాలం నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. కర్కాటకం, భూమి లేదా ఆస్తికి సంబంధించిన విషయాలు లాభం కలుగుతుంది. అయితే వ్యర్థమైన వాదనల నుండి దూరంగా ఉండండి, లేకుంటే ఇబ్బంది కలగవచ్చు. సింహం, సూర్యుడు మీ రాశికి అధిపతి కాబట్టి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. కష్టాలు తగిన ఫలితం ఉంటుంది, కానీ అజాగ్రత్త ఉండకూడదు. కన్య, ఆగిపోయిన పనులలో ముందడుగు ఉంటుంది, విజయం లభిస్తుంది మరియు మనసు సంతోషంగా ఉంటుంది. ఆర్థిక లాభానికి కూడా సంకేతాలు ఉన్నాయి. తుల, సంయమనం మరియు ఓపికతో పనిచేయండి. తొందరపాటు లేదా ధైర్యం లేకపోవడం వల్ల నష్టం ఉండవచ్చు. ఆలోచించి ముందుకు సాగితే అనేక సమస్యల నుండి తప్పించుకోవచ్చు. వృశ్చికం, అతి ఉత్సాహం నుండి దూరంగా ఉండండి, లేకుంటే పెద్ద నష్టం ఉండవచ్చు. పెట్టుబడి పెట్టాలనుకుంటే మాత్రం ముందు ఎవరైనా నిపుణులతో సంప్రదించండి. ధనస్సు, మానసిక ఒత్తిడి ఉండవచ్చు, కానీ బుద్ధిపూర్వకంగా తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. తప్పుల నుండి హెచ్చరికగా ఉండండి. మకరం, సూర్యుని నుండి అనుగ్రహం వల్ల ఆగిపోయిన పనుల్లో మెరుగు సాధ్యమే. కొత్త ప్రణాళికపై పని ప్రారంభమవుతుంది. కుంభం, ఏదైనా పెద్ద ఖర్చు లేదా కొనుగోలు జరగవచ్చు. లావాదేవీలు తొందరపడకండి మరియు మీ పెట్టుబడి పెట్టే ముందు బాగా ఆలోచించండి. మీనం, సూర్యుడి ప్రభావం వల్ల పనులలో కొంచెం ఆలస్యం జరగవచ్చు. మనసులో అనవసరమైన భయం ఉండవచ్చు మరియు మునిపై నిర్ణయించిన పనులు ఆగిపోవచ్చు. ధన్యవాదాలు.